బట్టతలతో బాధపడుతున్నారా? ఆధునితనమైన పద్ధతిలో హెయిర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయబడును. ఫేస్ క్లినిక్, హైదరాబాద్. అమ్మా, నా మాటే నగ్గాలి, ఎప్పుడు నేనే కరెక్ట్. ఎదురాళ్ళు ఏం చేయాలి మరి? వింటూ ఉండాలి, ఒప్పుకోవాలి. అంతేనా? ఒప్పుకోవాలి, వేరే ఆప్షన్ లేదు. నేనే కరెక్ట్, తప్పైనా కరెక్ట్ అయినా ఏదైనా సరే నేను అది ఎంత పెద్ద తప్పైనా సరే నేను కరెక్ట్ అంటే మీరు ఒప్పుకోవాల్సింది. నా మాటే నెగ్గాలి. ఏమంటారు? సో మన మాట నెగ్గాలి అంటే 100 మంది వచ్చి మనం చేసిన పనిలో గానీ మనం మాట్లాడిన మాటలో గానీ ఎస్ షీస్ పర్ఫెక్ట్ అని నేను అనుకుంటారేమమ్మా, నేను కాదు. ఇలాంటి స్వభావం మీరు అనేది నాకు అర్థమైంది. ఇలాంటి కొంతమంది ఉంటారండి, అలాగే ఉంటారు. సో ఎవరినైనా నా మాటే నగ్గాలి అన్నప్పుడు మీకు అంత కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి. ఎస్ నేను కరెక్ట్ గా మాట్లాడాను, మీరు 100 మందిని తీసుకురండి, నేను ప్రూవ్ చేస్తాను ఇది కరెక్ట్ అని చెప్పగలిగే సత్తా నాకు ఉండాలి. ఓకే, అప్పుడు మాత్రం కరెక్ట్. నేను కూడా అంటా నేను పర్ఫెక్ట్, మీరు 100 మంది మాట్లాడండి, నేను మాట్లాడిందే కరెక్ట్ అంటా. అది ఒక సైడ్. ఇంకొక సైడ్ ఉంటుంది, నాకు తెలుసు నేను పర్ఫెక్ట్ కాదని, నేను కరెక్ట్ గా మాట్లాడలేదని, నా మాట తప్పని కూడా తెలుసు, కానీ నా యుగో వల్ల నేను ఒప్పుకోను. అంతే, ఒప్పుకోకుండా నాదే కరెక్ట్, నేనే కరెక్ట్ అంటాడు. సో ఇప్పుడు ఎప్పుడైనా సరే మీరు పర్ఫెక్ట్ కాదండి, ఇది తప్పండి, ఇలా కాదండి, ఇది మీరు తప్పు అనుకుంటున్నారా, మీరు చెప్పినప్పుడు నేను విననప్పుడు ఏం చేస్తాను, 100 సార్లు 10 సార్లు పోనీ ఇంకోసారి చెప్తారు. చెప్పిన తర్వాత ఈ పిచ్చోళ్ళతో మనకేం పని అని వెళ్ళిపోతారు. అంతే, మరి ఇది చెప్పడం మానేస్తారు కదా. సో ఎప్పుడైనా నా మాటే నెగ్గాలి అనేది మాత్రం మళ్ళీ నేను చెప్తున్నా, నేను పర్ఫెక్ట్ అయ్యి నేను నిజంగా కరెక్ట్ అనుకొని 100 మంది వచ్చి ఇందులో ఏం తప్పలేదు, ఈవిడ మాట్లాడింది కరెక్ట్ అని చెప్పినప్పుడు మాత్రమే నేను నా మాట మీద నేను ఉండాలి. లేదు ఇది తప్పు అన్నప్పుడు నిజంగా ఎందులో తప్పు ఉందా అనేది నేను తెలుసుకోవడానికి ట్రై చేయాలి. కరెక్ట్. సో మూర్ఖంగా ఒక స్టూపిడిటీ లాగా మాట్లాడేసి నేనే కరెక్ట్, మీరేమైనా చెప్పుకోండి నాదే కరెక్ట్ అని అనుకుంటే అది ఇట్ షోస్ అవర్ లైక్ ఏంటంటే మనం ఎవరిని ఒప్పుకోకపోవడం చూపిస్తుంది అంతే. సో కొన్నిసార్లు కొన్ని విషయాలలో మనం కూడా వినాలండి, ఎదుటి వాళ్ళు చెప్పేది వీళ్ళు ఎందుకు చెప్తున్నారు, నిజంగా నేను ఏమన్నా కరెక్ట్ కాదేమో, నేనేమన్నా సరి చేసుకోవాలేమో నేను మాట్లాడే పద్ధతిలో కానీ, లేకపోతే నా మాటలో కానీ, లేకపోతే నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాను కదా ఆ స్టేట్మెంట్ నేను మళ్ళీ వెనక్కి తీసుకోవాలేమో, సో నేను ఇలా కమెంట్ చేశాను ఇది తప్పేమో అనేది తెలుసుకోవాలి ఎవరైనా సరే. ఎంతసేపు వచ్చి నేనే కరెక్ట్ అంటే కరెక్ట్ లేదేమో అని ఇంకొకసారి ఆలోచించుకొని ఒకసారి రెక్టిఫై చేసుకోవడానికి ట్రై చేయి. సో కొంతమంది అది యాక్సెప్ట్ చేయరండి, ఆ యుగో వల్ల అస్సలు యాక్సెప్ట్ చేయరు. ఎంత తప్పున వాళ్ళకి తెలుసు, వాళ్ళ మనస్సాక్షికి తప్పని తెలిసినా కూడా ఒప్పుకోరాదు. ఎందుకంటే ఆర్గ్యుమెంట్ చేస్తారనమాట, ఆర్గ్యుమెంట్ చేసి అటు చేసి ఇటు చేసి నా మాటే నెగ్గాలి. సో కొంతమంది ఏం చేస్తారంటే ఇలాంటి వాళ్ళతో ఇక మాట్లాడలేక వదిలిపారేసి సరే నీదే కరెక్ట్ అనేసి వెళ్ళిపోతారు. కానీ ఆ నీదే కరెక్ట్ అని చెప్తారు చూడండి ఎక్స్ప్రెషన్స్, అప్పుడు తెలిసిపోదు పిచ్చోడ నీతో మాట్లాడే బదులు ఊరుకుండడం అని చెప్పాడని వాడికి తెలియదు, నా మాట నెగ్గించుకున్నాను ఇటు సంతోషపడిపోతారు అనమాట. సో ఎప్పుడైనా మన తప్పులు మనం కరెక్ట్ చేసుకోవడానికి కూడా మనం ట్రై చేయాలండి. ఎవ్వరు కూడా పర్ఫెక్ట్ గా ఉండరు. ఒక్కొక్కసారి మనకు తెలిసి తెలియక మనం ఏదైనా చేసినా కూడా చేస్తాం తప్పకుండా, ఎందుకంటే మనం అంతా మనుషులము. కావాలని కొంతమంది చేస్తారు, తెలిసి తెలియక కొంతమంది చేస్తారు, కొంతమంది అమాయకత్వం అంటే ఇన్నోసెన్స్ వల్ల కూడా కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. సో మనం ఎప్పుడైనా సరే ఎదుటివాడు మనల్ని పాయింట్అవుట్ చేసినప్పుడు మన తప్పులు మనం రెక్టిఫై చేసుకోవడానికి కూడా మనకు ఆ ధైర్యం ఉండాలి, ఆ యాక్సెప్ట్ కూడా చెయ్యాలి మనం. సో మన తప్పులు ఎవరైనా సరే మనం పాయింట్అవుట్ చేసినప్పుడు వాళ్ళు చిన్నవాళ్ళు కానీ పెద్దవాళ్ళు కానీ, సో మీరు నాకంటే చాలా చిన్నవాళ్ళు, మేడం ఇది కాదేమో అంటే అవునండి కరెక్టే మీరు చెప్పింది, నేను కరెక్ట్ చేసుకోవాలి, అప్పుడు కదా నేను పర్ఫెక్ట్ గా నేను పర్ఫెక్ట్ గా అవుతాను. లేదండి మీకేం తెలుసు అండి, నా ఏజ్ ఎక్స్పీరియన్స్ లేదు, మీ ఏజ్ మీరేంటండి అని అనుకుంటే ఇవి చెప్పడం వేస్ట్ అని మీరు వెళ్ళిపోతారు. సో అలా కాకుండా నేను కూడా రెక్టిఫై చేసుకోవాలి. అది పిల్లలు చెప్పినా కూడా వినాలి, మన పిల్లలు చెప్పినా మనం వినాలి, తప్పకుండా వినాలి. తప్పకుండా విన్నప్పుడు మాత్రమే మనం బాగుంటాం. కానీ నా మాటే నగ్గాలి, నేనే కరెక్ట్, ఇంకా ఇది కాదు బాబు నువ్వు ఇలా వెళ్ళకూడదు, ఇది తప్పు అన్నా కూడా ఏం కాదు అంటే ఏం చేయాలంటే ఒక సామెత ఉంది, చెప్తే వినప్పుడు చెడిపోతే చూడాలట. ఇప్పుడు ఎవరైనా చెప్తారు బాబు నువ్వు ఈ దారి మంచిది కాదు, నువ్వు వెళ్ళకు, ముందు చాలా గోతులు ఉన్నాయి, నువ్వు డ్రైవ్ చేయలేవు సరిగ్గా అంటే నీకేం తెలుసు, నేను ఎక్కడైనా డ్రైవ్ చేస్తానని నువ్వు వెళ్ళిపోతావు అనుకోండి, వెళ్ళిపోతే ఏం చేస్తావు, ఆ గోతులో పడిపోతావు. మరి చెప్పనప్పుడు వినలేదు కదా, ఇప్పుడు ఏం చేస్తావు, నీ బాధ నువ్వు అనుభవించు. అందుకని ఎప్పుడైనా సరే ఎవరైనా ఏదైనా చెప్పినప్పుడు
నిజంగా అందులో కరెక్ట్ గా వాళ్ళు ఏదైనా మనం రెక్టిఫై చేయాలనే ఉద్దేశంతో మనం చెప్పినప్పుడు మాత్రం మనం కరెక్ట్ చేసుకోవడం చాలా మంచిదండి. అస్తమానం నేను పట్టుకున్న కుందేటికి 3 కాళ్ళు, ఇవి 3 కాళ్ళు అంటే ఒక కాళ్ళు నువ్వు లోపల పెట్టుకున్నావని తెలియట్లేదు నీకు. నువ్వు ఇలా చూపించేసి ఇదే అని అంటున్నావు, కానీ ఇంకొకటి నీ చేతిలో ఉండిపోయింది కదా. సో అది నువ్వు తెలుసుకోవాలండి. కొంతమంది అది యాక్సెప్ట్ చేయరు. నేనే కరెక్ట్, నేనే పర్ఫెక్ట్ అని వాదిస్తారనమాట. దాన్ని ఏంటంటే వితండవాదం అని కూడా అంటారు అనమాట. సో దానికి ఒక ఎండింగ్ ఉండదు. ఎండింగ్ ఉండకపోయి ఎంతమంది చెప్పినా వినరండి వాళ్ళు. సో ఇట్లాంటి మొండి వాదన మాట్లాడేసి లేదు ఇదే కరెక్ట్, అది కర్ర కాదు, అది పాము కాదు, కర్ర అంటే కర్ర అది పామే అని చెప్తాడు ఆడు. ఇంకేం చేస్తారంటే వదిలేస్తారు. సో వదిలేసినప్పుడు అప్పుడు తెలుసుకుంటాడు, అవును వీళ్ళందరూ చెప్పింది కరెక్టే కదా, నేను అందరితో ఎందుకు వాదించానని. అది సెల్ఫ్ ఎక్స్పీరియన్స్ అయ్యి వాడికి ఏదో ఒక బ్యాడ్గా ఎక్స్పీరియన్స్ అయినప్పుడు మాత్రం తెలుసుకుంటాడే తప్ప ఇంకా అలాంటి వాళ్ళు వాళ్ళని కరెక్ట్ చేసుకోవడానికి కూడా వాళ్ళు రెడీగా ఉండరు. సో ఈగో వదిలేసి వీగో అని అనుకుంటే చాలా ఈగో అన్నిట్లో మంచిది కాదండి. ఎప్పుడు నాదే కరెక్ట్ అని అంత అనుకున్నప్పుడు అది ఎంత తప్పో వాళ్ళకి అర్థం కావట్లేదు. అదే నేనంటాను, నేను మళ్ళీ ఇదాకా చెప్పినట్టు కరెక్ట్ అని అన్నప్పుడు ఎలా ఉండాలంటే ఎవ్వరు కూడా మిమ్మల్ని పాయింట్అవుట్ చేయొద్దు. 100 మంది వచ్చి నువ్వు రెక్టిఫై చేసి నువ్వు కరెక్ట్ చేసుకో అని అన్నప్పుడు కూడా నేను చేసుకోను. ఎందుకు? నేను కరెక్ట్ అని నాకు తెలుసు, నాకు కాన్ఫిడెన్స్ ఉంది. సో మీరు 100 మంది వచ్చి చెక్ చేసుకోండి, నేను నా మాటలు తప్పు అని మీరు 100 మంది ముందు ప్రూవ్ చేయండి, నేను ఒప్పుకుంటా. సో ఎవరు ప్రూవ్ చేయలేనప్పుడు నేను పర్ఫెక్ట్. సో దాని గురించి మీరు యూ కెన్ ఆర్గ్యూ. అంతేగాని ప్రతిదానికి నేనే పర్ఫెక్ట్, నా మాటనే నెగ్గాలి అన్నప్పుడు కొన్నిసార్లు పంతాలు పట్టింపులకు పోయి మనం ఏం చేస్తామంటే కొంతమందిని మనము లూజ్ చేసుకుంటాం. సో రిలేటివ్స్ లో చిన్న చిన్న విషయాలలో, మరి ముఖ్యంగా మన పెళ్లిళ్లలో ఇలా జరుగుతూ ఉంటాయండి. చిన్న చిన్న వాటికి పట్టించుకొని పెళ్లి సంబంధాలు, పెళ్లి పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోతే నా మాటే నగ్గాలి, నేనే ఇప్పుడు పెళ్లి కూతురు ఉంటుంది, పెళ్లి కూతురు ఇదే చీర కట్టుకోవాలి. మనం ఒక స్టోరీ ఏదో చూసాం ఇంతకుముందు ఆనంద్ అని. సో అందులో ఆవిడ అంటది అనమాట, నువ్వు ఇదే చీర కట్టుకోవాలి అని. లాస్ట్ కు పెళ్లి క్యాన్సిల్ చేసుకుంటే దాకా వస్తుంది. ఆ అమ్మాయి అంటది, లేదు ఇది మా అమ్మ గుర్తు, మా అమ్మ చనిపోయినప్పుడు నాకు ఇది పెట్టింది, నేను కట్టుకుంటానంటే ఆవిడ వినదు. ఎందుకు వినదంటే ఈగో అనమాట. నేను చెప్పింది నువ్వు వినాలి, అత్తగారు కదా, వినాలన్నప్పుడు లాస్ట్ కు ఫ్రెండ్స్ అందరు ఇప్పుడే ఇలా చేస్తుంది, చిన్న విషయానికే చేస్తుంది, రేపొద్దున పెళ్ళైతే ఇంకా నేను ఎంత అరాక్ట్ చేస్తుందో అని చెప్పేసి లాస్ట్ గా హస్బెండ్ కూడా చేసుకోబోయే అతను కూడా వినడండి. మా అమ్మ చెప్పింది కదా, ఒకసారి వింటే ఏమవుతుంది, ఒకసారి వినకపోతే ఏమవుతుంది అని ఆవిడకి చెప్పండి. సో అక్కడ ఏంటంటే పట్టింపు, నా మాటనే నెగ్గాలి. సో అప్పుడు ఏమైందంటే జీవితాలే నాశనాలు అయిపోయి పెళ్లిళ్ళ వరకు వచ్చిన పీటల వరకు వచ్చిన పెళ్లిళ్ళు కూడా ఆగిపోయి నువ్వేంటో నేనేంటో అని మొహమొహాలు చూసుకోకుండా వెళ్ళిపోతారు. లాస్ట్ కు తప్పు తెలుసుకున్న తర్వాత జరగాల్సిందంతా జరిగిపోతుంది కదా. అందుకని ఎప్పుడైనా ఒకసారి మనం కూడా కరెక్ట్ చేసుకుందామా, నాది కూడా ఏదైనా తప్పు ఉందేమో అని మనం ఒకసారి ఆలోచించుకుంటే కొంచెం మంచిదండి. సూపర్ అమ్మా. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి.